హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం సీమెన్ రిటెన్షన్ చేస్తే న్యూరలాజికల్గా జరిగే ఇంప్రూవ్మెంట్స్ గురించి, అలాగే బ్రెయిన్ కెమిస్ట్రీ అనేది ఏ విధంగా మారుతుంది అనే దాని గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం అనమాట. లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్ గై. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోపమైన్ అనేది మనందరికీ తెలుసు. ఇట్స్ అ హ్యాపీ హార్మోన్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో ఈ హార్మోన్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ డోపమైన్ అనేది మన బ్రెయిన్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే షార్ట్ కంటెంట్ అనేది చూస్తామో, ఇలా స్వైప్ చేసుకుంటూ చూస్తాం కదా, అలా చూస్తున్న కొద్దీ డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. కొద్ది కొద్దిగా అంటే హ్యాపీగా ఫీల్ అయినప్పుడల్లా అది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, అండ్ మాస్టర్బేషన్ చేయడం వల్ల, పాన్ చూడడం వల్ల కూడా ఏం జరుగుతుంది అని అంటే ఈ డోపమైన్ అనేది ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అయిపోతుంది అనమాట బ్రెయిన్లో. ఎందుకంటే అది కూడా ఒక హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ కదా. సో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు తీపి అనేది ఎక్కువ తినడం వల్ల ఏం జరుగుతుంది, షుగర్ వస్తుంది, అంతే కదా. సో అలాగే ఈ డోపమైన్ హార్మోన్ని మనం ఎక్కువగా మన బ్రెయిన్లో రెగ్యులేట్ చేసి రిలీజ్ చేసినట్టయితే అది కూడా ఒక స్ట్రెస్ కిందకి మారిపోతుంది అనమాట. డోపమైన్ని మనం ఎక్కువ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అది స్ట్రెస్ రెస్పాన్స్లా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే మనం డోపమైన్ని ఎక్కువ అమౌంట్లో రిలీజ్ చేయకుండా తక్కువ అమౌంట్లో రిలీజ్ చేయాలి. అండ్ మన బ్రెయిన్లో డోపమైన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి అని అంటే మనం సీమెన్ రిటెన్షన్ చేస్తే 20-30% డోపమైన్ ఇంక్రీజ్ అనేది చూసారంట రీసెర్చ్ పరంగా. నెక్స్ట్ ఏంటి అని అంటే టెస్టెస్టెరోన్ అంటే మనందరికీ తెలుసు, మనందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్ అనేది, ఎస్పెషల్లీ ఫర్ మేల్స్. ఇది మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది, మన మజిల్ అనేది బిల్డ్ అవుతుంది, అండ్ మనం కామ్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో సీమెన్ రిటెన్షన్ చేస్తే ఈ టెస్టెస్టెరోన్ లెవెల్స్ అనేవి 20-50% ఇంక్రీజ్ అయ్యాయంట. చాలా ఎక్కువ అమౌంట్ ఇది. అంత టెస్టెస్టెరోన్ ఉంది అని అంటే మనం హ్యాపీగా కూడా ఉంటాము, కాన్ఫిడెంట్గా కూడా ఉంటాము, అండ్ ఫోకస్డ్గా కూడా ఉంటాం గైస్. సో దీన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి, అండ్ సెక్షువల్ ప్లెజర్స్కి ఎందుకు లోన్ అయిపోవాలి అంటే, మన బ్రెయిన్లో సెరిటోనిన్ లెవెల్స్ అంటే లాంగ్ లాస్టింగ్గా మనం ఏదైనా హ్యాపీనెస్, ఏదైనా అచీవ్ చేస్తే వచ్చే సక్సెస్ నుంచి రిలీజ్ అయ్యే ఈ సెరిటోనిన్ అంటే పనిని మనం ఎప్పుడైనా ఫోకస్డ్గా చేస్తూ ఉంటే దాంట్లో రిజల్ట్స్ అనేవి చూస్తున్న కొద్దీ ఈ సెరిటోనిన్ లెవెల్స్ అనేవి మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది మనం ఆర్గాజం చేసినప్పుడు కూడా రిలీజ్ అవుతాయి. సెరిటోనిన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సీమెన్ రిటెన్షన్ చేయాలి. అండ్ సెరిటోనిన్ లెవెల్స్ అనేవి 10-20% ఇంక్రీజ్ అనేవి చూసాయంట మనం సీమెన్ రిటెన్షన్ చేస్తే మన బ్రెయిన్లో వచ్చే మార్పులు అనమాట. ఈ ఫోర్త్ విషయం ఏంటి అని అంటే గాబా రెగ్యులేషన్. గాబా అనేవి మన బ్రెయిన్లో ఉండే మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్. దీన్ని మనం రెగ్యులేట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మన మైండ్ అనేది కామ్గా అయిపోతుంది. అండ్ మన న్యూరల్ యాక్టివిటీ అంటే న్యూరాన్స్ అనేవి మీరు చూసే ఉంటారు కదా, బ్రెయిన్లో ఒక ఎలక్ట్రిసిటీ లాగా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నప్పుడు మనం అప్పుడప్పుడు ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాం. సో ఈ ఓవర్ థింకింగ్ చేయకుండా యాంగ్జైటీకి, స్ట్రెస్కి మనం లోనైపోకుండా ఈ గాబా న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి కామ్ చేస్తాయి అన్నమాట మన బ్రెయిన్ని కంప్లీట్గా. సో దీని రెగ్యులేషన్ అనేది సీమెన్ రిటెన్షన్ చేయడం ద్వారా మన బ్రెయిన్కి జరుగుతుందన్నమాట. దీనివల్ల మనం కంప్లీట్గా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. ఏ సిచ్యువేషన్లో అయినా మనం రిలాక్స్డ్గా, కామ్గా ఉండి ఆ విషయాన్ని డీల్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మనం కూడా అలా బిహేవ్ చేస్తాం అన్నమాట ఈ గాబా అనేది రెగ్యులేట్ చేయడం ద్వారా. ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే గామా అమినో బ్యూటెరిక్ యాసిడ్ మనం ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి మన బ్రెయిన్లో. దీన్ని ఎలా రెగ్యులేట్ చేయొచ్చు అని అంటే సీమెన్ రిటెన్షన్ ఇంతకుముందు చెప్పినట్టుగానే. అండ్ సెకండ్ది మెడిటేషన్ వల్ల మన న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కామ్ అయిపోతాయి. అంటే న్యూరల్ యాక్టివిటీ అనేది కామ్ అయిపోతుంది కదా. సో దానివల్ల మన గాబా న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఎక్కువ రెగ్యులేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది ఎక్కువ మనం బ్రెయిన్లో రెగ్యులేట్ చేస్తే మన ఓవరాల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఈ గాబా అనేది రెగ్యులేట్ అవుతుంది. న్యూరలాజికల్గా మన బ్రెయిన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఫ్రంటల్ కార్టెక్స్, హిపోకాంపస్, అమిగ్డిలా, అంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే మన డెసిజన్ మేకింగ్ని అది కంట్రోల్ చేస్తుంది. అంటే మనం డెసిజన్స్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది యాక్టివ్లో లేదు, లేకపోతే అది
సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అదే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మనం డెసిషన్స్ని చాలా ఈజీగా తీసుకోగలం అన్నమాట. హిపో క్యాంపస్ అనేది మన మెమరీకి ఎమోషన్కి లింక్ అయి ఉంటుందన్నమాట. అంటే మన హిపో క్యాంపస్ అనేది మన బ్రెయిన్లో ఇంప్రూవ్ అయితే మనకి మెమరీ అనేది మనం చాలా విషయాల్ని ఈజీగా మెమరైజ్ చేసుకోగలము, అలాగే ఎమోషనల్గా బ్యాలెన్స్లో ఉండగలం అనమాట. అమిగ్డిలా అనేది మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఏ ఎమోషన్ అయినా డీప్గా ఫీల్ అవ్వడానికి ఈ అమిగ్డిలా అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది మన బ్రెయిన్లో సీమన్ రిటెన్షన్ చేయడం ద్వారా. యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ ఏం చేస్తుంది అని అంటే మనకి మోటివేషన్ ఇస్తుంది, ఫోకస్ని ఇస్తుంది, ఏ పని చేయాలన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కూడా మన బ్రెయిన్లో ఇంప్రూవ్ అవుతుంది. మీరు సరిగ్గా చూసుకుంటే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా రీసెట్ అయిపోతుంది అనమాట. న్యూరాన్స్ అనేవి న్యూరోప్లాస్టిసిటీ అనేది కూడా సీమన్ రిటెన్షన్ వల్ల జరుగుతుంది అనమాట. న్యూరోప్లాస్టిసిటీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, న్యూరోప్లాస్టిసిటీ అంటే ప్లాస్టర్స్, న్యూరాన్స్ అనేవి ఒక ప్లాస్టర్స్లా మారి మళ్ళీ స్ట్రాంగ్ అవడం మొదలవుతాయి. అంటే మన బ్రెయిన్లో ఏవైనా న్యూరాన్స్ కొన్ని వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట, కొన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అలా డ్యామేజ్ అయినప్పుడు మనం సరిగ్గా థింక్ చేయలేము, స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండదన్నమాట. అదే మనం సీమన్ రిటెన్షన్ చేస్తే ఈ న్యూరాన్స్ అనేవి కరెక్ట్గా మళ్ళీ అవి పుంజుకొని ట్రాన్స్మిటర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. దానివల్ల మన ఆలోచన విధానం, ఫోకస్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది ఇంకో లెవెల్కి వెళ్తుందన్నమాట. న్యూరాన్స్ అనేవి రిపేర్ అయిపోతాయి, మన బ్రెయిన్ అనేది రీసెట్ అయిపోతుంది. న్యూరాన్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి. న్యూరోప్లాస్టిసిటీ ఇంతకుముందు చెప్పినట్టుగా అవి స్ట్రాంగ్ అవుతాయి. దానివల్ల న్యూరో ట్రాన్స్మిటర్ స్ట్రాంగ్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా జరుగుతుంది, ఈజీగా మనం మెమరైజ్ చేసుకోగలుగుతాము అండ్ గాబా రెగ్యులేషన్ అనేది కూడా జరుగుతుంది. డోపమైన్, టెస్టోస్టెరోన్, సెరిటోనిన్ ఇలాంటి చాలా మంచి హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనం హ్యాపీగా మన బ్రెయిన్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మనం చాలా ఇంప్రూవ్ అవుతాం అన్నమాట. అందుకే సీమన్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ అండ్ ఫిజికల్, ఎనీ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఎవ్రీథింగ్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సైంటిఫికల్గా ఇవి ప్రూవ్ అయ్యాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.